వెల్కమ్ టు శ్రీ చైతన్య ఆన్లైన్కి స్వాగతం. నేను మీ పెంచలే సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మనకు రానున్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్, హాస్టల్ వార్డన్ మరియు ఓకేనా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఇప్పటి నుంచే మనం మన యొక్క ప్రిపరేషన్ని లాంగ్ టర్మ్లో కొనసాగించాలి. ఒక అంశం, ప్రతిరోజు క్రమం తప్పకుండా 8 అవర్స్, మార్నింగ్ 4 అవర్స్, ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో 4 అవర్స్ చదివితే 4 అవర్స్లో ఒక బిట్టు, 4 అవర్స్లో ఒక బిట్, అంటే రోజుకి 2 మార్కులు చొప్పున మనకని చదివినట్లయితే గ్రూప్ 2ని కావచ్చు, హాస్టల్ వార్డెన్ కావచ్చు, ఏఎస్ఓ కావచ్చు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కావచ్చు, సునాయాసనంగా మనం క్రాక్ చేయవచ్చు, అంటే సాధించవచ్చు. కాబట్టి నేను గ్రూప్ 2 అభ్యర్థులు కావచ్చు, హాస్టల్ వార్డెన్ అభ్యర్థులు కావచ్చు, ఏఎస్ఓ అభ్యర్థులు కావచ్చు, అప్పటికప్పుడికే మనము ఎత్తుకుంటే కష్టం. అంటే ఇక్కడ చూడు, ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ కూడా మనం అనుకుంటాం నోటిఫికేషన్ వస్తుందిలే, 45 రోజులు సమయం ఇస్తుందిలే, చదువుదాంలే అని అంటాడు. అప్పుడు మీ ఆలోచన శైలిలో మార్పు వస్తుంది. ఏమని 45 రోజులు అన్నాడు, నాకు టెన్షన్ వస్తుంది, నేను చదవలేను, ఇబ్బందిగా ఉంది అని అంటాడు. అందుకే నువ్వు చదవాల్సిన విషయం అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే నువ్వు ఇప్పటి నుంచే నీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించు, రేటుకు అధిక మార్కులు సాధించు, రిజల్ట్ వచ్చే సమయానికి నువ్వు బాధపడకు అని నేను నీకు సలహాలు ఇస్తున్నాను అంతే. అందులో భాగంగా మనం ఈరోజు ఒక చిన్న టాపిక్ని మనం డిస్కస్ చేద్దాం. 100% ఒక క్వశ్చన్ ఏరియా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు, హాస్టల్ వార్డెన్ కావచ్చు, ఏఎస్ఓలో కావచ్చు, 100% వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఒక అంశం కనుక మీరు మా యొక్క సంస్థ అయినటువంటి శ్రీ చైతన్య అకాడమీలో మీరు ఇప్పుడే చేరినట్టయితే ఒక క్రమశిక్షణ ప్రకారము, ఒక క్రమబద్ధకంగా ఒక డైలీ టెస్ట్ని, వీక్లీ గ్రాండ్ టెస్ట్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. మన సంస్థ తిరుపతిలో ఉంది. ఒకసారి రండి, డెమో వినండి, మీకు నచ్చితేనే 100% నచ్చితేనే జాయిన్ అవ్వండి అని నేను మీకు చెప్తున్నాను. సరే, ఓకే, బాగుంది, ఓకేనా? సరే, మనము ఓకేనా. ఒకసారి మన టాపిక్ చూద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆర్థిక సంస్కరణ 1991 గురించి మనం చూద్దాం. 1991 పారిశ్రామిక తీర్మానం, దీనిని నూతన ఆర్థిక సంస్కరణ 1991 కూడా అంటారు. దీనిని పివి నరసింహరావు మరియు మన్మోహన్ సింగ్ నమోహన్ అని కూడా అంటారు. దీనిని మైనర్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తారు. దీనిని భారతదేశ యూటర్న్ తీసుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ అని అంటారు. దీనిని భారతదేశం టేకప్ దశకు వచ్చినటువంటి పారిశ్రామిక తీర్మానం అని చెప్పేసి మనం అంటాం. దీనిని లైసెన్స్ ఎత్తేసినటువంటి పారిశ్రామిక తీర్మానం అని అంటారు. దీనిని భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విలీనం చేసినటువంటి, అంటే అనుసంధానం చేసినటువంటి పారిశ్రామిక తీర్మానం కూడా అని అంటాం. కాబట్టి దీన్ని ఎల్పిజి నమూనా అని కూడా అంటారు. చూసారా? దట్ మీన్స్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. చూసారా ఎన్ని పేర్లున్నాయి? చూసారా? మనం ఏమంటాము? నూతన ఆర్థిక సంస్కరణ 1991 అని అంటాం. మరి పివి నరసింహరావు ఆ సమయంలో ఆర్థిక మంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ యొక్క నమూనానే కదా ఇది 1991 పాలసీ. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ మనం కులంకుశంగా చూసుకున్నాం. దీని యొక్క ప్రొఫైల్ అయినటువంటి 1991 పాలసీని తీసుకురానాటి గల కారణాలు ఏంటి అనే అంశాన్ని మనం మన యొక్క క్లాస్లో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.